ఆడోళ్ళు గుడికి పోయి దేవుడా నా పసుపు కుంకుమలు గట్టిగా ఉండాలి అని మొక్కుతారు. అంటే పుస్తెల తాడు గట్టిగా ఉండాలని కాదు, అది కట్టిన మొగోడు మంచిగా ఉండాలని. మా పోరానికి జల్దీన కొలవచ్చేటట్టు చూడు సామి అని ముడుపులు కడతారు. పెండ్లిగాని ఆడపిల్లలు దేవుడా దేవుడా నా ఖర్చే భర్తకు తాగుడు అలవాటు ఉండొద్దు, కొట్టుడు అలవాటు ఉండొద్దు, బుద్ధిమంతుడై ఉండాలి అని మొక్కుకుంటారు. సంతాన లక్ష్మి దేవత దగ్గరకు పోయి అమ్మమ్మలు నాయనమ్మలు మాకు మన్మడు పుట్టాలి అని కోరుకుంటారు. అంటే ఏంది, మహిళలు ఎప్పుడు మొగోళ్ళ గురించే ఆలోచిస్తారు. మగజాతి గురించే గిన్ని మొక్కులు మొక్కే ఆడోళ్లను దేవుని గుళ్ళకు రానియమంటే ఏమనాలను? ఇద్దరు ఆల్మొగల పంచద్దెంపమంటే ఇడుపుగాయుధం తీసుకోమన్నాడట ఎన్కట్కో పెద్ద మనిషి. సేమ్ గిట్లనే ఉన్నది త్రయంబకేశ్వర గుడి కమిటోళ్ళ ఇగ్రం కూడా. ఈ శివుని గుళ్ళకు ఆడోళ్ళని రానియరు, దూరంకెళ్ళి చూసి మనసులో మొక్కుకొని పోవాలి. అయితే మన బేబీ కటింగ్ అక్క కొట్లాటతోని మహారాష్ట్రలో అన్ని గుళ్ళలకు ఆడోళ్ళను కూడా పోనీయాలి అని ఆర్డర్ వేసింది హైకోర్టు. ఇక మరి ఏడ అమ్మలక్కలు ఉరికొచ్చి కొబ్బరికాయలు కొట్టి దద్దోజనం తినిపోతారు అనుకున్నారో గాని నిప్పు మీద నీళ్లు పోసేది పోయి ఉప్పేసి కూసున్నారు గుడి ఆఫీసర్లు. ఇదివరసంది మొగోళ్ళు కూడా గుళ్ళకి రావద్దని కట్టుబాటు చేసిండ్రు. ముద్దుగా లేదు ఉపాయం. దేవుణ్ణి ఆడోళ్ళు దర్శనం చేసుకోవద్దట, మొగోళ్ళు కూడా దర్శనం చేసుకోవద్దట. ఇక మరి ఈ గుడెందుకు, ఆ దేవుడెందుకు? ఇంకా నయం, ధూపదీప నైవేద్యాలు బంద్ పెట్టి గుడికి తాళాలయ్యలేదు. ఇన్ని దినాలు బేబీ కటింగ్ అక్క కొట్లాడితే ఇప్పుడు జుంపాలన్నయ్యలు జంగులేపుడు ఖాయం. ఇట్లా కాదు కానీ ఎవ్వరు గుడి లోపటికి పాదం మోపద్దు అంటున్నారు కాబట్టి ఆ శివుణ్ణే బయటికి తీసుకురండ్రి. గప్పుడు దేవుడు అందరికి దర్శనం అవుతాడు, మీ ఆచారం కూడా నిలబడుతుంది.